హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై అయితే ఎట్ట చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఫ్రై కోసం చిన్న ఎర్రగడ్డ ఒకటి, 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను. ఇది ఆనియన్ వచ్చి చిన్న సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఏమని చెప్తాను, కడాయి అయితే పెట్టుకున్నానండి. నూనె అయితే వేస్తున్నాను. నూనె అయితే 2 స్పూన్లు అయితే వేస్తున్నానండి నేను. కొంచెం అయితే తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. గడ్డ అయితే వేసేస్తున్నానండి. ఎర్రగడ్డ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి, తొందరగా ఫ్రై అవుద్ది. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి అట్టేను. అలాగే టమాటాలు అయితే వేసేస్తున్నాం. కరివేపాకు అయితే వేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నానండి. ఒక స్పూన్ నిండుగా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, అది బాగా ఫ్రై చేయాలండి, కొంచెం పచ్చివాసన పోయేదాకా. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి. లివర్ కాబట్టి కొంచెము కారం ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. లేదా కొంచెం అయితే తెల్లగడ్డ దంచుకున్నానండి ఒక్క మొక్కగా, అదైతే వేసానండి. ముందుగా కడుక్కున్నానండి. కడుక్కున్నాక బాయిల్ అయితే చేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకున్నానండి. ఎటువంటి నీళ్ళు అయితే వేయలేదండి. మీరు కూడా నీళ్ళు అయితే యాడ్ చేయొద్దండి. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నానండి. గరం మసాలా వేసుకుంటే స్మెల్ అనేది రాదండి. చికెన్ లివర్ అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక నిమిషం అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలా అంతా బాగా పట్టాలండి. కొంచెం అయితే బాగా ఫ్రై అయ్యేదాకైతే వేపుకోవాలండి. కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలండి గ్యాస్ వచ్చేసి. మసాలా బాగా యాగాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి. అంతేనండి. లివర్ ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ అండి, సూపర్గా ఉంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్ కానీ ఫ్యామిలీ కానీ. సూపర్.